వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నిరుపేదలు అభాగ్యులకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పురపాలక సంఘ అధికారుల పర్యవేక్షణలో 9.20 లక్షల వ్యయంతో క్యాంటీన్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు చిరుద్యోగులకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించేలా అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆలపాటి సుబ్బారాయుడు ధర్మసత్రం ప్రాంగణంలో 37 లక్షల వ్యయంతో అధునాతన వసతులతో అన్నా క్యాంటీన్లు నిర్మించడమే కాకుండా ఇస్కాన్ సంస్థల సహకారంతో పేదలకు ₹2కే అల్పాహారం భోజన వసతులను కల్పించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం ఓటమి చెందడంతో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసింది. అయితే రాజన్న క్యాంటీన్లు తెరుస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిపైపు కన్నెత్తి చూడకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన అన్నా క్యాంటీన్లు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లోపంతో శిథిలమైపోవడమే కాకుండా క్యాంటీన్లోని మోటార్లు, విద్యుత్ పరికరాలు, ఇతర వస్తు సామాగ్రి సైతం చోరుల పాలయ్యాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సంకల్పించడమే కాకుండా క్యాంటీన్ల మరమ్మతులకు నిధులు కేటాయించింది. చంద్రబాబు గారు మొన్న రాగానే కూడా ఆయన ఫస్ట్ 4వ సంతకమే అన్నా క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధరిస్తున్నామని చెప్పని సంతకం చేశారు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే 4వ సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది. ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలన్న కోరికని ఆ రోజున ఆయన ₹2 బియ్యం ద్వారా తీర్చుకుంటూ వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆసరాగా తీసుకొని ₹5కే భోజనం, ₹5కి ఉదయం భోజనం, ఉదయం పూట టిఫిను, ₹5కి మధ్యాహ్నం భోజనం, ₹5కి సాయంత్రం భోజనం పెట్టుకుంటూ పేద ప్రజలకి ఇక్కడ మార్కెట్లో చూడండి ఎంతమంది నిరుపేదలు ఒక్కొక్కళ్ళు ఏదో రకంగా బ్రతకటం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నం లేకుండా రోజుకి ₹200, ₹300 సంపాదించుకొని ఇంటికి వెళ్దామని చెప్పిన ఆలోచనతో ఈ ఎంతోమంది పేద ప్రజలు వచ్చి టౌన్కి వచ్చి బతుకుతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎంతోమంది వాళ్ళ సంపాదన ఎంత ఉంటుందండి రోజుకి. వాళ్ళ దగ్గర కూడా బేరాలు అడిగి ఎన్నో రకాలుగా అడిగి కస్టమర్లు వారు ₹200-300 వాళ్ళు ₹200-300 సంపాదించుకొని వచ్చిన వాళ్ళు సంపాదించుకుందామని ఇక్కడికి వచ్చి ₹100 పెట్టి ₹80 పెట్టి భోజనం చేయలేరు కదా. వారందరికీ కూడా ఇవి ఆసరాగా ఉంటాయని చెప్పని రాబోయే రోజుల్లో కూడా ఈ క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ని ఇంకా ఇప్పుడు మన తెనాలి పట్టణంలో 3 చోట్ల ఉన్నాయి. ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ ఎదురు, అట్లాగే బస్టాండ్ దగ్గర, అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇట్లా ఉన్నాయి. వీటిని ఇంకా పునరుద్ధరించాలని, వీటిని ఇంకా జన రద్దీగా ఉండే చోట, పేద ప్రజలు ఎక్కువగా ఉండే చోట, రెండోది ఇంకోటి కూడా ఏంటంటే పేద ప్రజలు కొంచెం దూరంగా ఉన్న చోట కొంతమంది ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి బయటకు వచ్చి నుంచోవాలన్నా చేయాలని కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం మదుగ్గా ఉన్నా కూడా అందరూ నాబోటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి తినే అవకాశం ఉంటుందని చెప్పని పోయిన ప్రభుత్వం వారు పేరు మార్చి మళ్ళీ ఎమ్మటే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పిన వాళ్ళు పేరు మార్చడం లేదు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం లేదు. ఎంతో చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంతో చొరవ తీసుకొని ఇక్కడ ₹5 కూడా లేకుండా ఉచిత భోజనాన్ని పేద ప్రజలకు పెట్టాలన్న ఆలోచనతో చేసి దాన్ని ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అందరూ కలిసి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం అన్నాన్ని గిన్నెల్ని కాళ్ళ తన్నిన రోజులు ఉన్నాయి. అందరూ తన్నులు తిన్న రోజులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎదురయ్యి మేమంతా కూడా నుంచొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజున సుమారుగా 600 రోజులు 596 రోజులు ఈ సెంటర్లో అన్నా క్యాంటీన్ నడిపాం. శివాజీ బొమ్మ సెంటర్లో రత్నాడాజీ దగ్గర 580 రోజులు అన్నా క్యాంటీన్ నడిపాం. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి కూడా కాకుండా మొన్నే చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, ఎవరైనా సరే వారి పుట్టినరోజులకి వారు ఆ డబ్బును వృధా చేయకుండా పేద ప్రజలకు అన్నం పెట్టాలని చెప్పిన ఆలోచన కనుక వస్తే ఆ రోజున వాళ్ళు దాన్ని ఆ ఖర్చును వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మంచి జరగాలన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇటువంటివి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి బిగిన్ అవబోతూ ఉంది. రాబోయే రోజుల్లో అందరికీ పేద ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల పట్టెడు అన్నం దొరకాలని చెప్పని దాన్ని మనస్ఫూర్తిగా భగవంతుడు దాన్ని నిర్వీర్యంగా జరిగేటట్లుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.
ప్రస్తుతం మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టు 10వ తేదీ కల్లా మరమ్మతులు పూర్తి చేసి నూతన రూపురేఖలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నా క్యాంటీన్ అందుబాటులోకి వస్తే చౌక ధరకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని చిరుద్యోగులు, దినసరి కూలీలు, సామాన్య నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 250 అన్నా క్యాంటీన్ను తిరిగి పునరుద్ధరిస్తామని ఎలక్షన్ ముందు ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి చోట అన్నా క్యాంటీన్ తెరవబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే లేనివాడు, పొట్టకి ఇది ఉన్నవాడు ప్రతి ఒక్క వ్యక్తి 5 రూపాయలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని, అటువంటి లేని వ్యక్తికి 100కు 100% ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ను స్థాపించారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని తీసేయటం జరిగింది. పేదవాడి కడుపు కొట్టిన గవర్నమెంట్ ఏదంటే వైసీపీ. ఇటువంటి వైసీపీని మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళే విధంగా పారదోలినందుకు సంతోషం. తిరిగి దాన్ని పునరుద్ధరించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. దాని ప్రకారం అతి త్వరలో ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించబడును. ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతుందని, అటువంటి కార్యక్రమం జరగటం అందరికీ కూడా చాలా మంచిది, చాలా గౌరవము అని, అలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని కోరుకుంటూ కనెక్ట్ ఏబీ 2024 ఎక్స్పో టెక్నికల్ సెమినార్ విజయవాడ A1 కన్వెన్షన్లో ప్రారంభమైంది. రేపటి వరకు ఈ సెమినార్ కొనసాగుతుంది. కేబుల్ టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ రంగాలలో వస్తున్న వినూత్న మార్పులను నిపుణులు వివరిస్తున్నారు. సెమినార్కు భారీ స్పందన లభిస్తోంది. సెమినార్లో సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ డిజిటల్ ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల ఎంఎస్ఓలు, ఆపరేటర్లు ఎక్స్పోను సందర్శించి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. కేబుల్ ఆపరేటర్లకి లేటెస్ట్ టెక్నాలజీ అన్ని అడాప్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఓటీటీ ప్లేయర్స్, బ్రాడ్బ్యాండ్ ప్లేయర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇక్కడ ఎక్స్పోకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పోలో కేబుల్ టీవీ ఆపరేటర్ వచ్చి ఇక్కడ సెమినార్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సెమినార్లు అన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొత్త టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకొని ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీస్ అన్ని అడాప్ట్ చేసి ప్రతి ఇంటికి ఓటీటీ ప్లే కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడ వచ్చి అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. భవిష్యత్తు కూడా ఇంకా 10-15 ఇయర్స్ పాటు ఇది టెలికాం కంపెనీస్తో పాటు కానీ ఎవరితోనైనా కానీ ఈ యొక్క గుత్తాధిపత్య ధోరణి నుంచి బయటికి రావడానికి సగటు ఆపరేటరు నిలబడటానికి ఈ సదస్సు అన్నీ ఉపయోగపడతాయి. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎవల్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఏంటంటే మామూలుగా కానీ బ్రాడ్బ్యాండ్ అయితే క్యాట్ఫై కేబుల్స్ వాడేవాళ్ళం. ఇవాళ ఏమైందంటే మొత్తం ఫైబర్ హోమ్ టు ఫిట్ చేసి ఇంటింటికి ఫైబర్ అనే కాన్సెప్ట్ తీసుకుని దాంతో మూలాన్ని ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం. అదర్ సర్వీసెస్లో కూడా మనకు కేబుల్ ఆపరేటర్ ఎంటర్ అవ్వగలుగుతాడు. పూర్వం ఏంటంటే ఒట్టి ట్రెడిషనల్ కేబుల్ టీవీ ఒక్కటే ఇవ్వగలిగేవాడు. ఇవాళ ఎప్పుడైతే ఈ ఫైబర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అడాప్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇంటింటికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లేను సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్, ఈ స్మార్ట్ హోమ్ కావాల్సిన అన్ని సర్వీసెస్ అన్నీ కేబుల్ టీవీ ఆపరేటర్ అందియగలుగుతాడు. దానివల్ల ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కు సగటు కస్టమర్కి కావాల్సిన అన్ని సర్వీసులు ఒక సింగిల్ ఫైబర్ నుంచే అది ఇంట్లోకి ఇవ్వగలుగుతారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటుంది, కస్టమర్ ఫీల్ హ్యాపీ. దానివల్ల కేబుల్ టెలికాం కంపెనీలకి మాకు తేడా ఏంటంటే ఇక్కడ కేబుల్ ఆపరేటర్ కాల్ చేస్తే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లం రెక్టిఫై చేయగలుగుతాడు. అదే వేరే అదర్ టెక్నాలజీ నెట్వర్క్ టెలికాం కంపెనీస్ అయితే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 24 hours to 48 hours కంప్లైంట్ రెక్టిఫై చేయడానికి.
సో ఇది అదే ఇక లోకల్ కేబుల్ ఆపరేటర్ అయితే ఈ యొక్క కంప్లైంట్ అనేది వితిన్ మినిట్స్లో అయిపోద్ది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఇవ్వగలుగుతారు కాబట్టి బాగుంటుంది కస్టమర్కి కూడా. యాక్చువల్లీ ఇండస్ట్రీగా గుర్తించాలని ఒక డిమాండ్ పూర్వం నుంచి ఉంది. బట్ అది ఇంతవరకు అది సాకారం అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం రైట్ ఆఫ్ వే అని చెప్పి ఎప్పటి నుంచో రైట్ ఆఫ్ వే, పోల్ ట్యాక్స్ అయితే ఇట్లాంటివన్నీ ఇస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్కి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తక్కువ రేట్లు ఇవ్వగలుగుతారు, ఇంకా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఇంకా బాగా సర్వీస్ బాగా వెళ్తారు. బట్ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ పాలసీ, నేషనల్ బ్రాడ్బ్యాండ్ పాలసీలు ఉన్నాయి కానీ అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైట్ ఆఫ్ వే ఇంప్లిమెంట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం పోల్ ట్యాక్స్ తీసేస్తామని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చెప్తాను. బట్ ఇంతవరకు కూడా అయితే ఎలక్ట్రిసిటీ పోల్ ట్యాక్స్ తీసామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేయలే. ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే కేబుల్ టీవీ ఆపరేటర్ మీద బడ్డెన్ తగ్గుద్ది. లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ అతి తక్కువ రేట్లు అందించడానికి కుదురుతుంది. బట్ వీటన్నిటి అవ్వలేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లంగా ఉంది. కీర్తిశేషులు డాక్టర్ రావు వి నాగిశెట్టి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలడుగు లక్ష్మీనారాయణ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులైన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బండారు రవికాంత్, మట్టుపల్లి గోపాలకృష్ణ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, అన్వేష్, సాయి, అరవింద్, కార్తీక్, పొలిశెట్టి సాయి, కార్తీక్ రాజు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్న సంతర్పణ కార్యక్రమం గురించి, ఎందుకంటే రావు గారు పాలడుగు లక్ష్మీనారాయణ గారి మేనమామ గారు అయినటువంటి నాగిశెట్టి రావు గారు అమెరికాలో స్వర్గస్థులైనారు. మరి వారి కార్యక్రమం నిమిత్తం ఈరోజు పాలడుగు లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క పేదలు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని తిని స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నాగిశెట్టి రావు గారు మన 12వ వార్డు పాలడుగు లక్ష్మీనారాయణ గారికి స్వయాన మేనమామ. ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఎప్పుడో నుంచి దాదాపుగా ఒక 50 సంవత్సరాల క్రితం మన తెనాల నుంచి కూడా విదేశాల్లో స్థిరపడిపోయి ఆయన ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తూ చాలామందిని అమెరికాలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి శ్రీ పివి రావు గారు, నాగిశెట్టి రావు గారు. ఆయన స్వర్గస్థులు అయినారు. ఆయన్ని స్మరించుకుంటూ ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ రూల్ బుక్ లోని నిబంధనలను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ 3 వారాలకు కేసును వాయిదా వేసింది. అయితే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి ఎన్నికైనందున ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తించదని ప్రభుత్వం చెబుతోంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణ జేఎంజీ కాలేజ్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.